హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ నేను చేసిన వీడియో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ నుంచి కెల్విన్కి, కెల్విన్ నుంచి ఫారెన్ హీట్కి ఏ విధంగా కన్వర్షన్స్ మీద అడుగుతుంటారు. దానికి సంబంధించి ఫార్ములాస్ మనం జనరల్గా గుర్తుపెట్టుకున్నది ఒకసారి మనకు రీకాల్ అవ్వకపోవచ్చు, రిమెంబర్ చేసుకున్నది. సో అసలు ఇది ఎలా వచ్చిందన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా ఎప్పుడైనా సరే మన ఫార్ములాని మనంగా రాసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫార్ములాని మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో మరి ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడానికి మనకి మెయిన్గా రెండు కావాలండి. ఏంటంటే ఒకటి లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, రెండోది ఏంటంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. అసలు ఈ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏ విధంగా తీసుకుంటాం, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏ విధంగా తీసుకుంటాం అన్నది చెప్తానండి. సో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ని మన దేన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటామంటే ద్రవీభవన స్థానం అండి. ద్రవీభవన స్థానాన్నే మనం లోయర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటామండి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే మెల్టింగ్ పాయింట్ అంటారండి. ఏమంటారండి? మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన స్థానం. సో ద్రవీభవనం అంటే ఏదైనా మనకి ఒక సాలిడ్ స్టేట్లో ఘన స్థితిలో ఉన్న ఒక వస్తువుని లిక్విడ్ స్థితిలోకి అంటే ద్రవ రూపంలోకి మార్చడానికి దట్ మీన్స్ ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఘన స్థితిలో ఉన్న పదార్థం ద్రవ స్థితిలోనికి మారుతుందో ఆ యొక్క ఉష్ణోగ్రతను మనం ఏమంటామంటే ద్రవీభవన స్థానం అంటామండి. దాన్నే మెల్టింగ్ పాయింట్ అంటాం. దీన్ని మనం లోయర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటామండి కన్వర్షన్ చేసినప్పుడు. లేదంటే ఈ థర్మామీటర్స్ ఉంటాయి కదండి, ఆ థర్మామీటర్స్ని క్యాలిబ్రేట్ చేసినప్పుడు అంటే కన్స్ట్రక్ట్ చేసినప్పుడు. ఓకే, మనం నార్మల్ స్కేల్లో చూసినట్లయితే 0, 1, 2, 3, 4 అలా ఉంటాయి కదండి. అలా 0ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నట్లయితే మన స్కేల్ యొక్క లెంత్ 15 సెంటీమీటర్స్ అనుకోండి, 15ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకున్నాం. ఓకే, ఆ విధంగా. అదే విధంగా రెండవది ఏంటంటే మనకి చివర ఎండ్ ఏ విధంగా తీసుకుంటామంటే మరుగు ఉష్ణోగ్రత అండి. ద నేమ్ ఇట్ సెల్ఫ్, పేరులోనే ఉంటుంది మరుగు ఉష్ణోగ్రత. సో మరుగు ఉష్ణోగ్రతను మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే బాయిలింగ్ పాయింట్ అంటాం. బాయిలింగ్ పాయింట్, మరుగు ఉష్ణోగ్రత. ఓకే, మరుగు ఉష్ణోగ్రత అంటే ఏంటంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవస్థితిలో ఉన్న పదార్థం ఓకే ఆవిరి రూపంలోకి మారుతుందో దాన్ని మన ఉష్ణోగ్రతని మనం ఏంటంటే మరుగు ఉష్ణోగ్రత అంటామండి. దీన్ని మనం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటామండి. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐస్ తీసుకున్నాం అనుకోండి, మంచు కరగడం ఎక్కడ మొదలవుతుందంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మొదలవుతుందండి. అదే వాటర్ తీసుకున్నట్లయితే వాటర్ ఆవిరిగా మారడానికి ఎన్ని డిగ్రీల టెంపరేచర్ కావాలంటే 100 డిగ్రీస్ టెంపరేచర్ కావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ గారు మనకి థర్మామీటర్ యూజ్ చేస్తారు. ఆ థర్మామీటర్ మనం ఏంటంటే క్లినికల్ థర్మామీటర్ అంటామండి. అక్కడ మనకి టెంపరేచర్ చెప్తుంటారు 98, 99, 100 ఈ విధంగా చెప్తుంటారు. ఏంటిది అంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసే స్కేల్ ఏంటంటే ఫారెన్ హీట్ స్కేల్ అండి. ఈ ఫారెన్ హీట్ స్కేల్లో వాళ్ళ హ్యూమన్ బాడీ టెంపరేచర్ చూసినట్లయితే అది 98.3 డిగ్రీస్ ఉందనుకోండి. ఓకే, ఫీవర్ లేనట్టండి. దాని పైన ఉండే కొద్దీ మనకి హై ఫీవర్ అనేది, తక్కువగా ఉన్నట్లయితే లో ఫీవర్ కానీ చెప్తుంటారు. మరి ఫారెన్ హీట్ అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు మనకి న్యూస్లో అది చూస్తున్నప్పుడు ఉష్ణోగ్రత చెప్తున్నప్పుడు డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్తారు. అంటే వాతావరణాన్ని మనం చెప్పేటప్పుడు డిగ్రీ సెంటీగ్రేడ్లో చెప్పుకుంటుంది. అదే ల్యాబొరేటరీలో యూజ్ చేసినప్పుడు అయితే టెంపరేచర్ని ఈ సైంటిస్టులు అది యూజ్ చేసే స్కేల్ ఏంటంటే కెల్విన్ స్కేల్. మరి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగేది ఏంటంటే డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇచ్చి కెల్విన్లోకి మార్చమండం కానీ, ఫారెన్ హీట్లోకి మార్చమండం కానీ, లేదంటే ఫారెన్ హీట్లో ఇచ్చింది కెల్విన్లోకి సెంటీగ్రేడ్లోకి మార్చమండం కానీ చేస్తారు. అది సింపుల్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవడం ఈజీయేనండి, కానీ కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం. అలా కాకుండా అసలు ఆ వాల్యూస్ ఎలా వచ్చినాయి, 232 ఏంటి, లేదంటే 32 ఏంటి, ఏంటి అంటే చిన్న టేబుల్ ఉందండి. ఆ టేబుల్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఆ ఫార్ములాను మనం రాయడం అవుతుందండి. సో ఇప్పుడు దానికోసం టేబుల్ ఏంటంటే మనకి ఏ స్కేల్ యూజ్ చేస్తాం, దాని యొక్క లోయర్ ఫిక్స్డ్ పాయింట్, దీన్ని మనం ఏమన్నామండి ద్రవీభవన స్థానం.
ద్రవీభవన స్థానం. నెక్స్ట్ మరుగు ఉష్ణోగ్రత ఆర్ మరుగు స్థానం. మరుగు ఉష్ణోగ్రత అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, జనరల్గా మనకి స్కేల్స్ డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయండి. ఇంకా ర్యాంకిన్ స్కేల్ అని, న్యూటోనియన్ స్కేల్ అని ఉంటాయండి. జనరల్గా మనకి డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్, కెల్విన్ మాత్రమే యూజ్ చేస్తాం. స్కేల్ ఏంటంటే ఇక్కడ మనకి సెల్సియస్ స్కేల్ అండి. ఏ స్కేల్ అండి? సెల్సియస్ స్కేల్లో. సెల్సియస్ స్కేల్లో మనం చెప్పినప్పుడు ఐస్ అనేది ఎక్కడ కరగడం స్టార్ట్ అవుతుంది అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ద్వారా అవుతుందండి. ఈ వాటర్ అనేది మరగడం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ద్వారా మరగడం స్టార్ట్ అవుతుందండి. అదే సపోజ్ నువ్వు దాన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో కాకుండా కెల్విన్లో చెప్పాలి అంటే కెల్విన్ అన్నప్పుడు మనం కేని యూజ్ చేస్తామండి. సైంటిస్ట్ నేమ్ కాబట్టి క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తాం. కెల్విన్ స్కేల్లో చెప్పినప్పుడు మనకి ద్రవీభవన స్థానం ఎంతంటే 273 డిగ్రీస్, 273 కెల్విన్ అండి. మరుగు ఉష్ణోగ్రత ఎంతంటే 373 కెల్విన్ అండి. అంటే నీరు అనేది కెల్విన్లో చెప్పాలి అంటే 373 డిగ్రీ కెల్విన్ దగ్గర మరగడం స్టార్ట్ అయ్యి ఆవిరవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ సెకండ్. The final one is Celsius, Kelvin and Fahrenheit. ఫారెన్హీట్ లో చెప్పినట్లయితే మనకి నీరు ఐస్ మంచు అనేది ఎక్కడ కరగడం స్టార్ట్ అవుతుందంటే 32 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర కరగడం స్టార్ట్ అవుతుందండి. అదే నీరు మరగడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 212 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర అవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ని, ఈ పట్టికని ఉపయోగించి మనకి సింపుల్ ఫార్ములా చెప్తానండి. ఫార్ములా దేనికోసం అండి? ఒక యూనిట్ని నీకు డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇస్తే ఇందులోకి ఎలా మార్చాలి, ఇందులోకి ఎలా మార్చాలి అన్నదానికి ఫార్ములా అండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెంటిగ్రేడ్ని సపోజ్ ఇఫ్ యూ వాంట్ కన్వర్ట్ దట్ convert డిగ్రీ సెంటిగ్రేడ్ను డిగ్రీస్ ఫారెన్హీట్ కు మార్చుము. ఇది మనకి ఇచ్చిందండి. ఇస్తే మనకి ఫార్ములా ఏంటంటే C మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఈక్వల్స్ టు సేమ్ అండి. రీడింగ్ సెంటిగ్రేడ్ని మార్చమంటున్నాం ఇందులోకి కెల్విన్లోకి. అంటే ఇక్కడ సి అన్నాం కాబట్టి ఓకే, ఇక్కడ మనకి ఇందులోకి ఎఫ్ అన్నాడు కాబట్టి సేమ్ సి ప్లేస్లో ఎఫ్ పెట్టుకుంటాం. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. ఇప్పుడు మనకి సి మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. డిగ్రీ సెంటిగ్రేడ్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానం 0, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 100 మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే 0. దట్ ఈక్వల్స్ టు ఎఫ్ అంటే మనం ఎఫ్లోకి మార్చాలంటున్నాం కాబట్టి ఎఫ్. లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే ఫారెన్హీట్లో 32 అండి. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే 212 అండి మైనస్ 32. ఓకే, దీన్ని మనకి సింపుల్గా ఎలా ఇస్తారంటే C/100 ఎఫ్ మైనస్ 32 బై 212 మైనస్ 32 మీన్స్ 180. 0 cancel, 2 cancel over 5 times 9 times. Therefore formula may give like this: C equals to 5 into F minus 32 by 9. This is the formula we are using. ఓకే, సో ఈ విధంగా మనం కన్వర్షన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు now our topic is degree centigrade convert into Kelvin. So what is the formula we have? That is reading minus lower fixed point by upper fixed point minus lower fixed point equals to constant. This is a
formula. So reading. So you want to convert that one into the centigrade. That means C minus lower fixed point. Lower fixed point means melting point of ice, that is 0, by upper fixed point. Boiling point of the water is 100 degrees centigrade. 100 minus lower fixed point equals to, okay, you want to convert that one into Kelvin scale. That's why K minus lower fixed point. For the Kelvin scale, the lower fixed point is 273 degrees. 273 degrees by upper fixed point 373 minus 273. That implies C by 100 equals to K minus 273 by 100. 100 cancel. That implies C equals to K minus 273. This is the formula for conversion of degree centigrade into the Kelvin. Suppose if we take 0 degrees centigrade. Example, 0 degrees centigrade means, so 0 equals to K minus 273. That implies K equals to 273. This is also